హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఫ్రైడే కాబట్టి శారీ కట్టుకుందాము అనేసి ఇదైతే తీసుకున్నాను. దేవుడికైతే దీపారాధన చేసుకోవాలి. తలస్నానం అయితే చేసేసానండి. నైటీ వేసుకుని బయటకు వచ్చేసాను. ఇంక లోపలికి వచ్చి ఇప్పుడు శారీ అయితే కట్టుకుందాం అనేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ శారీ మీకు గుర్తుంది కదా, మా పెళ్లి రోజుకి కట్టుకున్నాను నేను ఇది. సో నాకు మళ్ళీ ఈ శారీ కట్టుకోవాలనిపించింది. మెయిన్ నాకు ఈ బ్లౌజ్ బాగా నచ్చింది అనమాట, అందుకనేసి. అండ్ ఈరోజు ఇంట్లో దీపారాధన ఒకటే కాకుండా నేను టెంపుల్కి వస్తాననేసి మొక్కుకున్నానండి. అంటే ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా భయపడతా వెళ్ళాం కదా. పాకిస్తాన్లోని యుద్ధం జరుగుతుంది, వారు ప్రకటించింది ఇండియా అనేసి జరిగింది కదా అప్పుడు. సో సిమ్లా వెళ్ళాలా వద్దా, సిమ్లా మనాలి వెళ్ళాలా వద్దా, ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకుంటే అక్కడ ట్రావెల్స్ వాళ్ళు అంతా బాగుంది వెళ్ళొచ్చు అని అన్నారు కదా. సో ఇంకందుకని ధైర్యం చేసి సిమ్లా అయితే వెళ్ళిపోయాము, సిమ్లా మనాలి. కానీ మనసులో ఒక భయం అయితే ఉండిపోయిందండి బయలుదేరేటప్పుడు. అప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట. అంటే నరసాపురం వెళ్ళాను కదా మధ్యలో, అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు అనుకున్నాను అనమాట, మా వారేమో టికెట్లు క్యాన్సిల్ చేయక్కర్లేదు వెళ్దామనేసి అంటున్నారు, మరి వెళ్తున్నాము, క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తే హైదరాబాద్ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వస్తాను నేను, మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేసే దేవుడా అనేసి మొక్కుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడు మరి మొక్కుకున్నది తీర్చుకోవాలి కదండి. సో ఇంకా ఈరోజు ఎలాగో ఫ్రైడే, ఇంకా రెడీ అవుతున్నాం కదా అత్తయ్య నేను కలిసి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. ఇంకా నేను అత్తయ్య గారికి నేను ఒక చీర ఇచ్చాను కదండి, నేను బ్లాగ్లో చూశారు కదా, ఆ సారీ అయితే అత్తయ్య గారు కట్టుకున్నాను, నేనైతే ఇది కట్టుకుంటున్నాను. సో క్విక్గా నేను సారీ కట్టుకుని రెడీ అయ్యాక మీతో అయితే మాట్లాడతానండి. సారీ అయితే కట్టేసుకున్నానండి. ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేసుకుని ఆ తర్వాత అయితే రెడీ అయ్యి గుడికి వెళ్తాను. అత్తయ్య గారు అయితే మార్నింగే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ ఇంకా నేను దాంట్లో కొంచెం నూనె అయితే వేసి ఒత్తిడి వేసి దేవుడికి మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తామని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే మావయ్య గారికి టైం అయిపోతుంది 8:30 అలాగా. సో ఫస్ట్ మావయ్య గారికి అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత వెళ్దాము అనేసి అన్నారు. ఇంకా నేను దేవుడికి దీపారాధన అయిపోయిన తర్వాత జడ అయితే దువ్వుకుంటున్నాను. దేవుడికి దండం పెట్టుకునే ముందు తలలో దువ్వాన్ని పెట్టకూడదని ఇలా చెప్తారు కదండి. సో అందుకని నార్మల్గా క్లిప్ అయితే పెట్టేసుకుని దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం కదా అనేసి జడ అయితే నీట్గా దువ్వుకుని ఈ క్లిప్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా తలస్నానం చేశాను కదా, ఆరలేదు. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత నైట్కి ఎప్పుడుకో జడ వేసుకుందాంలే అనేసి ప్రస్తుతానికి అయితే ఇలాగా క్లిప్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా క్లిప్ పెట్టుకుని నేను రెడీ అయిపోయి వంటగదిలోకి వచ్చాను. అత్తయ్య గారు అయితే మావయ్య గారి కోసం అయితే టిఫిన్ పెడుతున్నారండి. ఇంకా ఇడ్లీలోకి అయితే ఇంకా చట్నీ ఏమీ చేయలేదు. నిన్న పప్పుచారు కాసాను కదా, పప్పుచారు చాలా మిగిలిపోయింది. ఇంకా పప్పుచారు ఇడ్లీ అయితే వేసుకుని తింటానన్నారు మావయ్య గారు, అది పెట్టేశాము. ఇంకా గుడికైతే వెళ్దామనేసి అనుకుంటున్నామండి. ఫస్ట్ మా ఇంటి దగ్గర చిన్నది పోచమ్మ గుడి అయితే ఉన్నదనమాట. అక్కడ దేవుడికి దీపారాధన చేసుకుని అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అనేసి అత్తయ్య గారు అన్నారండి. సరే అనేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తున్నాను. చాలామంది ఇది చూసి మీది వీధిపోటు వచ్చింది అని అంటారండి ఇల్లు, కానీ మా వారి ఇది మనది కంప్లీట్ వీధిపోటు ఏమీ అవ్వదు అనేసి అంటారనమాట. అయినా మనది ఎలాగో రెంట్ హౌసే కదా, సో అంతేమీ ఆలోచించక్కర్లేదని కూడా అంటారు మా వారు. సో ఇక్కడ దేవుడికి పువ్వులు పెట్టి అలాగే ప్రమిదిలోని నూనె అది వేసుకుని ఒత్తులు వేసుకుని వచ్చామండి. ఇంకా దీపం వెలిగించేసి అగరబత్తీలు అయితే పెట్టేస్తాము. ఈ అమ్మవారికి ఇలా పెడుతున్నాను. అమ్మవారు మరి ఎవరైనా తీసుకొచ్చి పెట్టారేమోనండి, చేతులన్నీ ఇరిగిపోయే ఉంది. ఎక్కడ పట్టుకుంటుంటే చాలా అక్కడ అమ్మవారు ఇరిగిపోయి ఉన్నారన్నమాట. అమ్మో ఇలా ఉన్నారేంటి, నేను పువ్వు పెట్టగానే పడిపోతున్నారేంటి అని అనుకున్నాను. ఇంకోండి ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టేసుకుని ఇప్పుడు నేను అత్తయ్య గారు కలిసి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ సారీ చూసారండి, నిన్న వ్లాగ్లో మీరు చూసారు కదా, మావయ్య గారు బోల్ కామెడీ కూడా చేశారు. నిన్న అత్తయ్య గారికి నేను ఇచ్చిన సారీ అనమాట. ఇది జస్ట్ 500 రూపీస్ అండి, ఖాదీ కాటను. అత్తయ్య గారికి చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, తేలిగ్గా ఉంది అని అన్నారు. ఇంకా జాకెట్ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ లేదు అనేసి ఆ మెరూన్ కలర్ జాకెట్ అయితే వేసుకున్నారన్నమాట అత్తయ్య గారు. ఇంకిద్దరము ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. నైట్ వర్షం అది వచ్చినట్టుందండి, రోడ్లన్నీ తడులు కింద ఉన్నాయి. ఇంకా ఇది వెంకటేశ్వర స్వామి గుడి కొంచెం దూరమే అనమాట. అలా నడుచుకుంటూ తాయితీగా వెళ్ళామన్నమాట, మాట్లాడుకుంటూ ఆ విషయాలు ఈ విషయాలు. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసి దేవుడికైతే దండాలు పెట్టేసుకున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా రకాల దేవుళ్ళు అయితే ఉంటారు, సరస్వతి దేవి కూడా ఉంటారండి. ఇంకా దేవుడికైతే దండం పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాము కాసేపు కూర్చుని. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను అత్తయ్య గారు కూడా టిఫిన్ అయితే చేస్తామండి. అత్తయ్య గారు అయితే దేవుడికి
పిల్లలకి కొబ్బరికాయ కొట్టారు. ఇంకా కొబ్బరికాయ నాకు అలా కొట్టింది ఉంటే చూస్తూ ఊరుకోను అనమాట. అటు వెళ్ళి ఒక ముక్క ఇటు వెళ్ళి ముక్క నోట్లో అయితే పాడేసుకుంటూ ఉంటాను. సో ఆ కొబ్బరికాయ తింటూ నేను ఈ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. అంటే టిఫిన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే త్వరగా క్లీన్ చేస్తున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా వినండి. నేను ఈ వ్లాగ్లో చాలా విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను. అంటే ట్రిప్కి వెళ్ళొచ్చాం కదా, ఫోటోలు అవి మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత కొన్ని కామెంట్స్కి నేను ఆన్సర్ కూడా చేశానండి ఈ వీడియోలోని. అండ్ అన్నిటికన్నా మెయిన్ నేను ఒక విషయాన్ని అయితే ఈ వ్లాగ్ ఎండింగ్లో మీతో డిస్కస్ చేశాను. కూర్చునే మాట్లాడానండి. మరి మీకు ఎలాంటివి చెప్తే నచ్చుతున్నాయా లేదా అన్నది కామెంట్స్ అయితే చేయడం మర్చిపోకండి. నేను పెట్టే ఈ వ్లాగ్స్ ఓన్లీ నాలాంటి హౌస్ వైఫ్స్ కోసము, అంటే నాలాగా పెళ్ళైన వాళ్ళ కోసమే పెడుతున్నానండి. చాలామంది అక్క నీ వీడియోస్ మా పిల్లలతో కలిసి చూస్తామని అంటారు. ఎందుకంటే మంది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఛానల్ కాబట్టి అలా చూస్తారు. బట్ ఈ వ్లాగ్ అయితే మీరు మాత్రమే చూడండి, మీ పిల్లలతో చూడమని అయితే నేను చెప్పట్లేదు. ఈ వ్లాగ్ మీరు మాత్రమే జస్ట్ వింటే సరిపోతుంది నాకు. సో వీడియో ఎండింగ్లో నేను మీతో ఒక విషయం అయితే డిస్కస్ చేశాను, అంటే నా లైఫ్ గురించే. సో మరి మీకు ఇలా చెప్తే కరెక్ట్ అనిపిస్తుందా, లేదు ఇలా చెప్ప అని అంటారా అన్నది మీరైతే కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చకపోతే నేను ఇంకెప్పుడు ఇలాంటివి మీతో అయితే షేర్ చేసుకోను. ఇంకా ఇదిగోండి గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. అప్పుడప్పుడు ఎడిటింగ్లో కొంచెము రొటేషన్ పెట్టాను అనమాట. సో అందుకని మీకు అటు ఇటుగా కనిపిస్తుంది. క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మను నేను కలిసి కిరాణా షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మను నన్ను మొన్నటి నుంచి కేక్ చేయమ్మా అని అడుగుతుంది. సరే పిల్ల అడుగుతుంది కదా అనేసి కేక్ చేద్దాం అనుకుంటున్నానండి. వాళ్ళిద్దరికి వెళ్ళే ఈరోజు ఫ్రైడే కదా, మేము తినము. చిన్న కేక్ చేస్తాను వాళ్ళిద్దరికి. తర్వాత పాలు పెరుగు లేవు ఇంట్లోని, సో పాలు పెరుగు కూడా తీసుకుని వస్తాను. మా మను అయితే నిన్నటి నుంచి కేక్ చేయమ్మా అని అడుగుతుందండి. ఈ కేక్ను ఇప్పటికి 3-4 టైమ్స్ చేశాను. ఎన్నిసార్లు చేసినా నాకు ఈ ప్రాసెస్ ఏంటో ఎంత కూడా గుర్తుండదు, మళ్ళీ కొత్త వస్తుంది. సో అందుకనైతే కేక్ ఎప్పుడైనా చేయమంటే ఉంటుంది అనేసి నేను మొత్తం మ్యాటర్ అయితే నా బుక్లో రాసుకున్నానండి. ఇది చూస్తూ అన్నీ వేసానా లేదని చెక్ చేసుకుంటూ కేక్ అయితే చేస్తాను. సో ఇది ఎలా రాసుకున్నాను ఏంటన్నది ఈ ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ చూపిస్తానండి. ఈ కేక్ ప్రాసెస్లో ఒక షార్ట్ వీడియో అయితే చేసుకుంటాను. ఈ ప్రాసెస్ ఎప్పుడో మా ఇంటి అభిరుచి ఆవిడ అయితే చెప్పారండి. సో అదైతే ఇలాగ నోట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు కేక్ చేయడం కోసం కావాల్సిన మెజరింగ్ కప్స్ అయితే తీసుకున్నాను. నేను మరీ ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు, తక్కువ చేస్తున్నానండి. ఇదిగోండి ఈ కప్పు ఉంది కదా, ఈ కప్తో మనము 125 ml అనమాట. దీంతో మనము మైదా ఇంకా షుగర్ కూడా తీసుకుంటాము. తర్వాత ఇది ఉంది కదండి, దీంతో మంచి నూనె అయితే వేసుకుంటాము. ఇవి ఉన్నాయి కదా, వీటితో మనము వెన్నెలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ వేస్తాము. ఇంకా బేకింగ్ సోడా వేసుకోవడానికి ఇవన్నమాట. సో ఇది ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి. ఎగ్స్తో చేస్తున్నానండి, పిల్లలే తింటారు. 2 eggs తీసుకుంటాను. 1.5 కప్పు అంటే ఇది ఎల్లోది ఇది ఉంది కదా, ఈ కప్తో నేను షుగర్ తీసుకుంటాను. 3/4 టేబుల్ స్పూన్తో నేను వెన్నెలా ఎసెన్స్ అయితే తీసుకుంటాను అనమాట. అవన్నీ కలిపి మిక్స్ పట్టేస్తానండి. మిక్స్ పట్టేసి దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుంటాను. నెక్స్ట్ అదే మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు మైదా, బేకింగ్ పౌడర్, సోడా, సాల్ట్ అయితే వేసుకుని మొత్తం అన్నీ ఇలా ఈ ప్యాటర్న్లో మిక్సీ ఇలా కదుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలిపేసుకుని నెక్స్ట్ అయితే కేకు మా మను వాళ్ళు ఆర్ట్ షేప్ కావాలమ్మా అని అడిగారండి. సో దానికైతే ఇలాగ నేను బటర్ పేపర్ అంటించేసాను, నూనె రాసి దీంట్లో అయితే వేసేసుకుంటాను. ఈ ప్రాసెస్ నేను షార్ట్ వీడియో కూడా పెడతానండి. ఈ కేక్ ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం నేను షార్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి. అంటే అంత డీటెయిల్గా చెప్పలేనేమో కానీ మీకైతే షార్ట్ వీడియోలో చెప్తాను. ఇంకైతే ఇంకోండి మా పిల్లలు నాతోనే కూర్చుని నేను కలుపుతానమ్మా అనేసి ఇలాగా కలిపేస్తున్నారు. అయితే కేక్ స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా మరొక స్టవ్ మీద ఏమో ఉల్లిపాయ అయితే మగ్గ పెడుతున్నాను. ఇంకా అన్నం వండలేదు, కూర వండేసిన తర్వాత అన్నం అయితే వండుతాను. ఈ రోజు ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి. ఈ రోజు ఫ్రైడే కదా, ఈ రోజు సంత వేస్తారు. సాయంత్రానికి వెళ్ళి రేపుడికి ఎల్లుండికి సరిపడా కూరలు అయితే తెచ్చుకుంటాను. కూరగాయలు ఈ రోజు అందుకు కూరగాయలు ఏమి లేవు కాబట్టి మొన్న నర్సాపురం వెళ్ళినప్పుడు అమ్మ పెసరొడియాలు ఇచ్చిందండి. ఆ పెసరొడియాలు ఫ్రై అయితే వేపించేసుకుని ఉంచుకున్నాము. పెసరొడియాల్లో గ్రేవీ అయితే వండుతున్నాను.
మధ్యలో మాట్లాడకూడదు నేను మాట్లాడుతున్నప్పుడు. 20 minutes కంప్లీట్ అయ్యేసరికి కేక్ అయితే ఇంకోండి చక్కగా రెడీ అయిపోయింది. మా మను అయితే చాక్లెట్ కేక్ కావాలి అని ఉంది. బట్ కోకో పౌడర్ ఎక్కువ వేయలేదు, కొంచెం చేదు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేసి. సో ఇంక కేక్ కొంచెం చల్లారిన తర్వాత దీన్ని అయితే తీసుకొచ్చి ప్లేట్లు అయితే వేస్తున్నాను. పక్కన మా షాను మను ఎప్పుడెప్పుడు తిందామా అనేసి వెయిట్ చేసేస్తున్నారు అనమాట. ఇంకైతే మా మను పాపము 2 daysగా నీరసంగా ఉంటుందండి. అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు. ఏం పెట్టినా నాకు వద్దు, కడుపులో నొప్పిగా ఉంది, నాకు చాలు అనిపిస్తుంది, వద్దమ్మా అనేసి అంటుంది అనమాట. పోనీ జావ కాస్తానమ్మా, జావ అయినా తాగి అంటే అది తాగట్లేదు. మా అత్తయ్య గారు చూస్తున్నారనమాట. భలే వచ్చేసింది కేక్ అనేసి అంటున్నారు. ఇంకోండి కేక్ అయితే బాగా వచ్చింది. ఇంకా నేను ఇది మొదటిసారి మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేశానండి. ఎప్పుడు మైదా పిండితో చేస్తాను. ఏంటో ఇంట్లో మైదా పిండి ఎక్కడ పెట్టానో కనపడట్లేదు. ఇంక అందుకనేసి గోధుమ పిండితో చేశాను. నాకు ఎప్పుడు ఏ ప్రాసెస్ అలవాటు అయిందో నేను ఆ ప్రాసెస్లోనే చేస్తాను, కొత్తగా చేయను అనమాట. సో మైదా పిండి లేదు, ఎప్పుడు మైదా పిండితో చేస్తాను, ఈసారి గోధుమ పిండితో చేశాను, ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను. కానీ కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. కేక్ ఉడుకుతూ ఉండగానే మధ్యలో నేను కిస్మిస్ అయితే వేసానండి. సో కిస్మిస్ వేయడం పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కేక్ కూడా స్పాంజీగా అయితే వచ్చిందనమాట. సో ఇంక ఇది కట్ చేసి పిల్లలకైతే ఇచ్చాను, చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ బాగుందమ్మా నిజంగా? చింతల్లి నీకు నచ్చిందా తల్లి? థ్యాంక్ యూ. కేక్ చేశాను బాగుందా నిజంగా? ఇది ఫస్ట్ టైం చేశాను, చపాతీ పిండితో చేశాను. ఎప్పుడు మైదాతో చేస్తాను. బాగుందా నిజంగా? నేను టేస్ట్ చూడలేదు, కోడిగుడ్డు వేసానని. ఇంకొండి ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. కారం కూడా వేసి కాసేపు నూనెలో వేగిచ్చేసాను. ముందుగానే అత్తగారు అయితే పెసరొడియాలు వేపించి పక్కన పెట్టారు. సో ఈరోజు పెసరొడియాలు గ్రేవీ చేస్తున్నాను అనమాట. పులుసు అయినా బాగుంటుంది, గ్రేవీ అయినా బాగుంటుందండి. ఇంకా నిన్న పప్పుచారు పులుసే కదా, ప్లస్ చాలా పులుపు ఎక్కువైపోయింది. సో ఇంక ఈరోజు అంత పులుపు తినొద్దు అనుకుంటున్నాము. సో అందుకనేసి గ్రేవీ అయితే వండుతున్నాను అనమాట. నిజానికి నేను మర్చిపోయానండి, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత నీళ్ళు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఉడికిచ్చి అప్పుడు పెసరొడియాలు వేయాలి. నేను మర్చిపోయి పెసరొడియాలు ముందేసేసాను. ఇంక ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నాను. అక్కడ పెట్టుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకో. కూర అయితే వండేసి తర్వాత ఇమీడియట్గా వేడివేడిగా అన్నము కూర వేసుకుని లంచ్ అయితే కంప్లీట్ చేస్తామండి. ఇంకా పిల్లలు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి రోజు ఏదోటి కొద్దిసేపు అయితే చదివిస్తున్నాను అనమాట. ఈరోజు వాళ్ళే తెలుగు టెక్స్ట్ బుక్ను పెద్దబాల శిక్ష బుక్ అయితే తెచ్చుకుని రోజు చదువుదామమ్మా అన్నారు. ఇంకా నాకు కూడా ఇష్టమేనండి పిల్లల చేత తెలుగు రేమ్స్ పాడించడము, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు నచ్చుతాయి. అండ్ మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు అలాంటివి చెప్తున్నప్పుడు. సో ఇంకా వాళ్ళ చేత రేమ్స్ పాడిస్తూ వాటిని అయితే చెప్తుంటే వాళ్ళు కూడా నాకు తిరిగి చెప్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా కాసేపు ఒక అరగంట గంట అలా పిల్లల్ని అలా చదివించేసాను అనమాట. తర్వాత ఇంకా చిన్నది ఒక షార్ట్ ఉంటే మా షాను వాయిస్ ఓవర్ ఇస్తానంటే దాని చేత వాయిస్ ఓవర్ కూడా ఇప్పించేశాను. సో ఓవరాల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఏంటి భవానీ అనేసి అడుగుతున్నారు కదండి. ఓవరాల్గా ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ ఒకటి వచ్చింది కదా, అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పోలీసు మన వైపు మాట్లాడడము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చాలా ప్లేసులు చూస్తామేమో అనుకున్నాం, కానీ మేము చాలా తక్కువ ప్లేసులు చూసామండి. చూసినవి మాత్రం చాలా క్వాలిటీగా ఎక్కువసేపు అయితే చూసామన్నమాట. హాయ్ అండి, టైం అయితే 4:30 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసాను. ఇంకైతే నేను ఈ ఫొటోస్ అన్నీ అయితే సర్దుకుంటున్నానండి. సర్దే ముందు మీకైతే ఒకసారి అయితే ఈ ఫొటోస్ అన్నీ చూపించాలి అనుకుంటున్నాను. నేను ఈ ట్రిప్లో చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అంటే మన సెల్ ఫోన్లో తీసుకోవడం కాదు, వేరే కెమెరామ్యాన్తో ఫొటోస్ అయితే తీపించుకున్నామండి. అంటే మనం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒకరు కెమెరామ్యాన్స్ అయితే ఉంటారన్నమాట. అయితే ఈ ట్రిప్ మొత్తానికి మేము తీసుకున్న ఫొటోస్కి మాకు 2100 పైనే ఖర్చు అయితే అయ్యిందనమాట. నాకు ఏంటంటే సాఫ్ట్ కాపీస్ కన్నా ఇలా హార్డ్ కాపీస్ తీసుకుంటేనే ఇష్టమండి. ఎందుకంటే సాఫ్ట్ కాపీస్ అస్తమానం ఫోను ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకోలేం పెన్ డ్రైవ్ పెట్టుకుని. ఈ అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్బమ్ ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు కదా. సో టోటల్ ఫోటో కాస్ట్లు అన్నీ అంటే సాఫ్ట్ కాపీసు తర్వాత ఇవి అన్నీ కలిపి మాకు 2100 పైన అయ్యిందండి. ఇది ఒక్కొక్క ఫోటో వచ్చేసి 50 రూపీస్ అయితే ఇచ్చుకున్నారనమాట. సో ఇలాగ మేము దిగిన ఫొటోస్ అన్నీ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈ ఫొటోస్ చూపించడానికి ముందు ఇంకా నాకు 2-3 కామెంట్లు వచ్చాయి, దాని గురించి అయితే మీకు ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను. సో టోటల్ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందో క్లియర్గా చెప్పండి విత్ రూమ్ కాస్ట్లతో సహా అని అడుగుతున్నారండి.
సో నేను బడ్జెట్ వీడియో పెట్టకుండా డైలీ వ్లాగ్స్ పెడుతుంది ఏంటి బాబా అని కోప్పడి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయని చెప్పండి, మా వారు ఇలా మమ్మల్ని ట్రిప్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు అనమాట. మహారాష్ట్ర డ్యూటీకి వెళ్ళిపోయారు. అప్పుడే 5 days అయిపోతుందండి. తను ఎప్పుడు వస్తారా, చాలా రోజు అయిపోయింది మిస్ అయ్యి అని అనిపిస్తుంది. తను రేపు మార్నింగ్ 10:30, 11కి అయితే వస్తారు. తను వచ్చి రాగానే ఫస్ట్ బడ్జెట్ ఫోన్లో చూసుకుని ఎంత అయింది ఏంటి అనేసి రాసుకుని నేనైతే వీడియో చేస్తాను. యాక్చువల్లీ మేము ఒక బడ్జెట్ అనుకున్నాం అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని డబుల్లో ఖర్చు అయిపోయినాయండి. సో టోటల్ ఎంత అయ్యింది ఏంటి అన్నది నాకే తెలుసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టేసాము ఏంటి అన్నది అవన్నీ మా హస్బెండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం అన్నీ ఫోన్పేలే చేసామండి. క్యాష్ చాలా తక్కువ ఖర్చు పెట్టాము, అంతా ఫోన్పేలతోనే వెళ్ళిపోయింది. సో ఆయన ఇది ఓపెన్ చేసి లిస్ట్ అంతా రాస్తే కానీ ఎంత అయింది అన్నది ఎగ్జాక్ట్గా ఫిగర్ అయితే నాకు తెలియదు అనమాట. తను వచ్చిన తర్వాత ఆ వీడియోస్ అయితే పెడతానండి. సో ఫస్ట్ అయితే అది. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వచ్చేసి అక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాలేదా భవానీ అని అడిగారు అనమాట. లాంగ్వేజ్ విషయంలో నేనైతే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకు అంటే నిజంగా అది మన స్టేట్ కాదు, మన ప్రాంతం కాదు, అయినా కూడా నేను లాంగ్వేజ్ని వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగాను. ఆ విషయంలో నా మీద నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే పెరిగిందనమాట. అండ్ మా హస్బెండ్ ఎక్కువగా ఇలాగ బయట ఊర్లు డ్యూటీకి వెళ్తూ ఉంటారు కాబట్టి తనకి హిందీ అయితే బాగానే వచ్చు. అలాగని ఎక్సలెంట్గా వచ్చేసాను కాదు, కానీ అవతల పర్సన్తో ఈజీగా హిందీలో కమ్యూనికేట్ చేయగలుగుతారు అనమాట. నాకు హిందీ అస్సలు రాదండి. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న పదాలు వింటూ ఉంటాం కదా, అంటే నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది, అన్నం కావాలి, ఇలాంటి చిన్న చిన్న పదాలు అయితే నాకు వచ్చనమాట. సో నాకు వచ్చిన చిన్న చిన్న పదాలకి ఇంగ్లీషు హిందీ కలిపేసి అక్కడ వాళ్ళతో నేను బాగానే కమ్యూనికేట్ చేయగలిగాను. అంటే యూజువల్గా మనకి అన్ని బాగా వచ్చిన తెలుగునే వేరే వాళ్ళ ముందు ధైర్యంగా మాట్లాడడానికి మనం భయపడతాం కదా, నేను అలాగే ఉండేదాన్ని. అలాంటిది నాకు ఆ లాంగ్వేజే తెలీదు, బట్ నేను అన్ని ధైర్యంగా ఇనిషియేషన్ తీసుకుని మాట్లాడగలిగాను. అక్కడ కూడా నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగాను. ఇంకా కొన్ని రోజులు ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు వచ్చేస్తుంది అన్నట్టుగా చాలా బాగా అక్కడ పర్సన్స్ తోటి అందరితో నేను బాగానే కమ్యూనికేట్ చేయగలిగాను. అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఈ హిందీ మనకు చాలా బేసిక్ వచ్చండి. ఇంకా పెద్ద పెద్ద పదాలు ఏమైనా మాట్లాడాలన్నప్పుడు తెలియనప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ కూడా రాదు. సో అప్పుడు నేను ఇంకా కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదండి, సో ఇంగ్లీష్తో వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగేదాన్ని. అలాగని ఇంగ్లీష్ కూడా నేను చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తానని కాదు, కానీ నేను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాను, ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది వాళ్ళతో నేను ఈజీగానే మాట్లాడగలిగాను అనమాట. సో లాంగ్వేజ్ ఎక్కడ మాకు ఒక్కరోజు కూడా ప్రాబ్లం అయితే అవ్వలేదనమాట. సో ఇంకా ఒకరికి పెట్టారనమాట ఈరోజు, మన భాష కాదు, మన ప్రాంతం కాదు, అలాంటి ప్లేస్లో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఎలా ఇచ్చి ఎలా మేనేజ్ చేయగలిగావు అని అడిగారండి. చెప్తున్నాను కదండి, హిందీ రాదు కానీ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా. సో డ్రైవర్తో గొడవ మొత్తం ఇంగ్లీష్లోనే గొడవ పడ్డానండి. డ్రైవరు ఏంటంటే మనకి లాంగ్వేజ్ రాదు కదా, మనని చాలా ఇబ్బంది పెట్టాలని చూశాడు. నేను ఎక్కడ తగ్గలేదు, ఇంగ్లీష్లో నేనే ఇంత బాగా మాట్లాడగలనా అంటే ఆ కోపంలో నేను ఎలా ఫైటింగ్ చేశానంటే ఇంగ్లీష్లో తెగ మాట్లాడాను అనమాట. భలే ఇప్పుడు తలుచుకుంటే నేనేనా ఇంత ధైర్యంగా ఇంత బాగా మాట్లాడగలిగానా అనేసి అనిపిస్తుంది అనమాట. నేను అసలు ఎప్పుడు గొడవలు నార్మల్గానే అంత పర్సన్స్ తోటి ముఖాముఖిగా అరుస్తూ తెలుగులోనే గొడవ పెట్టుకున్నది లేదు. అలాంటిది ఎదురుగుండా డ్రైవరు, వెనక సీట్లో నేను, ఆ డ్రైవరు ఎదురు కారు నడిపితే వెనక్కి తిరిగితే ఆడెక్కడ గుద్దేస్తాడా అన్నది ఒకటి భయము. తర్వాత అసలు ఆడు చేసే పనులు, వాడు చేష్టనికి ఒళ్ళు మండిపోయి గట్టిగా ఇంగ్లీష్లోనే తిట్టానండి. అత్తేమో ఊరుకో అంటున్నారు, కానీ అసలు మా ఇద్దరికి అంత ఫైటింగ్ అయ్యిందనమాట కారులోని. చివరికి ఇంకా నీతో ఇలా కాదు, నేను నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఇచ్చుకుంటే ఇచ్చుకో అన్నాడు. నేను బెదిరించట్లేదు, ఖచ్చితంగా ఇస్తాననేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అక్కడ కారు ఆపేసి ఆ పోలీసులు రావడము ఇవన్నీ అయితే జరిగాయి అనమాట. ఇంకా పోలీసులతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడానండి. ఎలా అయితే ఫైనల్గా విజయం మాదే అయ్యింది. ఇన్ని రోజులు టార్చరు ఆ ఒక్క పోలీసు మా వైపు మాట్లాడారు కదా, అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో అదే అండి, ఇప్పుడైతే మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫొటోసేనండి. ఈ కవర్లో కూడా ఫొటోస్ ఉన్నాయి. ఇంకా ఇవి ఫొటోస్ ఇవన్నీ నేను ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఇలాంటి ఆల్బమ్ అయితే తీసుకుని వెళ్ళిపోతానండి. ఎందుకు అంటే మనం అక్కడ ఏమైనా ఈ సైజులో ఫొటోస్ తీసుకున్నాం అనుకో, ఇలా ఆల్బంలో పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి ఫొటోస్ నలగకుండా ఇంటికి తెచ్చుకోవచ్చు కదా అని పట్టుకెళ్తాను అనమాట. సో మీరు ఇప్పుడు సిమ్లా మనాలి ట్రిప్ ఫొటోస్ ఒకటే కాదు, అంతకుముందు అత్తయ్య మావయ్య వాళ్ళతో మేము వేరే ట్రిప్స్ కూడా వెళ్ళామండి. అవన్నీ
అవన్నీ ఇక్కడ మీకు ఫొటోస్ అయితే చూపిస్తాను. ఇది మా షాను తల్లి అండి. అప్పుడు షానుకి గుండిచ్చేస్తున్నామా కాదు, చెవిలీలు కుట్టిస్తున్నాము. మగపిల్లోడు పుట్టలేదన్న కోరికతో నేను అలాగ షానుకి డ్రెస్ కొని అలా ఫొటోస్ అయితే తీయించాను అనమాట. ఇదిగోండి ఈ ఫోటో ఉంది కదా, అప్పుడు మను మంత్స్ బేబీ అండి, 5th month 6th month మనుకి అప్పుడు మేము త్రయంబకేశ్వరం, నాసిక్, షిరిడి, ఔరంగాబాదు మొత్తం 4 ప్లేసెస్కి ట్రిప్ అయితే వేసామన్నమాట. అత్తయ్య, మావయ్య, మా ఆడపడుచు మేమంతా కలిసి వెళ్ళామండి ట్రిప్కి. సో అక్కడ తీసుకున్న ఫోటో అనమాట ఇది. ఇంకోండి చెప్పాను కదా, అప్పుడు మావయ్య గారికి కాల్ ఉంది, ఆపరేషన్ ఏమీ అవ్వలేదు. అత్తయ్య గారు, మావయ్య గారు, మా ఫ్యామిలీ, మా ఆడబడుచు, వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళ హస్బెండ్ అప్పుడు రాలేదు. అప్పుడు మేము మహారాష్ట్రలో ఉండేవాళ్ళమండి, నాందేడ్ నుంచి ప్లేసెస్ అన్నీ చూసామన్నమాట. షిరిడి ఇవన్నీ వెళ్ళాము, అత్తయ్య గారు, మావయ్య గారు. ఇది ఎప్పుడో షాను పుట్టినప్పుడు అనమాట. ఇవేమో మా షాను పుట్టినరోజుకి తీసుకున్న స్టిల్స్. ఇది పిల్లల్ని వదిలేసి ఒకసారి నేను మా వారు కలిసి బీచ్కి అయితే వెళ్ళామండి. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. నేను చెప్పాను కదండి ట్రిప్ వెళ్ళాము అత్తయ్య వాళ్ళతోటి అనేసి, అప్పుడు ఇలాగ తీసుకున్న ఫొటోస్ అనమాట. ఇలా నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హార్డ్ కాపీస్ అయితే తీసుకుంటానండి. ఇలా ఆల్బంలో పెట్టుకుంటే మనకి చూసుకోవడానికి ఉంటాయి అనేసి. ఇది పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్ళినప్పుడు ఇలా గుర్రం మీద అయితే దిగారనమాట. ఇది పిల్లల్ని తీసుకుని మేము హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే వెళ్ళామండి, బుద్ధుడి విగ్రహం దగ్గరికి. అక్కడ తీసుకున్న ఫోటో ఇది. ఇవి కూడా బీచ్ దగ్గర తీసుకున్న ఫొటోసే. నాకు మోస్ట్ ఇప్పటి వరకు మేము ట్రిప్స్ వెళ్తున్నాం కదండి, ఫస్ట్ ట్రిప్ ఫ్యామిలీతో షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం, ఔరంగాబాద్ వెళ్ళాం ఫ్యామిలీతోటి. తర్వాత సెకండ్ ట్రిప్ వచ్చేసి ఊటీ, మైసూర్ అయితే వెళ్ళామండి. ఇంకా థర్డ్ ట్రిప్ హంపి వెళ్ళాము. ఫోర్త్ ఇప్పుడు దీనికి వెళ్ళాం కదా, షిమ్లా, మనాలి. ఈ అన్ని ట్రిప్స్తో కలిపితే నాకు మోస్ట్ హ్యాపీ అనిపించేది, నేను ముంబై ఇన్స్పైర్ బిహైండ్ మదర్హుడ్ ఈవెంట్కి అయితే వెళ్ళాను కదా. అప్పుడు పిల్లల్ని మా అమ్మకు వదిలేసి నేను మా వారు కలిసి ముంబై అయితే వెళ్ళామన్నమాట. ఈవెంట్కి ఒక రోజు ముందే అయితే వెళ్ళామండి, ఎందుకంటే అది మనకి ప్లేస్ అవి తెలీదు, సెట్ అవ్వాలి అనేసి ముందుగానే వెళ్ళాము. అక్కడ ఆ రోజు దిగిన తర్వాత మా వారు ఆ రోజు సాయంత్రం మా వారు నన్ను ఇలాగ బయటకి అయితే తీసుకెళ్లారనమాట. అక్కడ ఫొటోస్ తీస్తున్న వాళ్ళు ఉంటే దిగుదాము అనేసి అడిగితే దిగామన్నమాట. నాకు ఇది చాలా ఇష్టమండి. మా వారితో అసలు నేను అప్పుడు ఏమి ప్లేసెస్ కూడా చూడలేదు, అలా రోడ్ల మీద నడుచుకుంటానే తిరిగాము. బట్ నాకు ఏంటంటే మా వారు కేవలం నేను మా ఆయన కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనేది నాకు ఒక కోరిక ఉండిపోయింది. ఆ కోరిక ఇలాగా ముంబై ఈవెంట్తో అయితే తీరిందనమాట. నేను అసలు ఇవి ఎప్పటికీ మర్చిపోలేనండి, నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు నేను మా వారిని అడుగుతాను, 10th anniversary ఖచ్చితంగా నువ్వు నేను మాత్రమే వెళ్దాము, పిల్లల్ని మా అమ్మ కుదిలి బయటకి ఎక్కడికైనా వెళ్దాం శ్రీవారు అని అడుగుతాను. సరే ఖచ్చితంగా వెళ్దాం అంటున్నారు మా వారు. ఏ ప్లేస్ అయితే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. మా వారు అయితే డార్జిలింగ్ వెళ్దామని అంటున్నారు. ఇది మన ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకున్నామండి ఈ ఫొటోస్. ఇదేమో అన్నయ్య వాళ్ళ పిల్లోడు ఫంక్షన్కి తీసుకున్నాము. ఇదిగోండి రెడ్ ఫోర్ట్లో మొత్తం 3 ఫోటోలు తీసుకున్నాము. 3 ఫోటోలు 100 రూపాయలు అనమాట. మావయ్య గారు రాలేదు, అప్పుడు ఢిల్లీలో నడక ఎక్కువ ఉన్నది, నేను నడవలేను, ఎండ కూడా ఉంది అని రాలేదు. ఇంకా మేమే వెళ్ళి ఇలాగ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకంతే, ఈ ఆల్బమ్ అలా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తానండి. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ డే ట్రిప్ అనమాట. ఆగ్రా వెళ్ళాం కదండి, ఆగ్రాలో నేను తీసుకున్న ఫొటోస్ ఇవి. నేను ఖచ్చితంగా నాకు చాలా ఇష్టం ఇలాగా హార్డ్ కాపీస్ తీసుకోవడము. ఇతను ఏమన్నారంటే ఫొటోస్ తీసి అతను ఈ ఫొటోస్ నేను హార్డ్ కాపీ ఇస్తాను, సాఫ్ట్ కాపీ కూడా ఇస్తానన్నారు. అయితే అది వాట్సాప్లో పంపిస్తా అన్నారు. సో వాట్సాప్లో పంపించడము క్వాలిటీ అయితే తగ్గిపోయినాయండి ఫొటోస్. ఆయన డైరెక్ట్ డాక్యుమెంట్ చేయకుండా ఉత్తిగా ఫొటోస్ కింద పంపించేశారనమాట. చూసారా, నాకు ఇలా మా ఆయనతో కలిసి ఇలా ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము. బట్ మా ఆయన అయితే సిగ్గుపడిపోతారండి. ఇంకో మా అత్తయ్య గారు, మావయ్య గారు, అత్తయ్య మావయ్యకి కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టము. నా ఫోన్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అత్తయ్య మావయ్యవి. ఇంకా ఇదైతే ఇలా కూర్చుని దిగామన్నమాట. చాలా బాగా వచ్చినాయి కదా, నాకు మోస్ట్ ఫేవరెట్ పిక్ అండి ఇది. అలాగే మనాలిలో కూడా ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము.
ఈ మనాలి రోహతంగ్ పాస్ ట్రిప్‌ని అయితే నేను అస్సలు మర్చిపోనండి. ఎందుకు అన్నది మీకు మళ్ళీ చెప్తాను. ఇక మా ఫ్యామిలీ ఫోటో అయితే ఇలా దిగాము. సో ఇవి ఇప్పుడు ట్రిప్‌వండి. హార్డ్ కాపీస్ అయితే ఇవే ఉన్నాయి. మిగతావన్నీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అవి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను కొన్ని ఫొటోస్ కాడికి. ఆ ఫొటోస్ నా ఫోన్‌లో లేవనమాట. మా వారి ఫోన్‌లోకి ఎక్కించుకున్నారు నా ఫోన్ నిండిపోయిందని. ఇదిగోండి షాను తల్లికి అప్పుడు 6th మంత్. అప్పుడైతే ఈ ఫొటోస్ తీసుకున్నాను. ఆయన నన్ను రాయి మీద నుంచోమన్నారండి. రాయి మీద నుంచుంటే మా ఆయన కన్నా ఎత్తైపోయాను. ఆ బొట్టు చూడండి ఎంత పెట్టాడు ఆయన. ఎవరైనా అంత బొట్టు ఫోటోకి అంత బొట్టు పెడతారా? అంత పెట్టాడు. ఆయన పెట్టిన ఫోటో తర్వాత కవర్ పెట్టడం మొత్తము పాకిపోయినట్టు అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇది చెప్పాను కదండి అత్తయ్య వాళ్ళతో ట్రిప్ వెళ్ళామని. అప్పుడు ఇలాగా పెద్దది లామినేషన్ చేసినటువంటిది ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఇలాగా చూసారు అప్పుడు నేను ఎలా ఉన్నాను అని బొగ్గలు వేసుకుని బాగుండేదాన్ని అండి. ఇప్పుడు కూడా బాగున్నాను అనుకో. అప్పుడు ఇంకా బాగుండేది, అదొక క్యూట్నెస్ ఉండేది ఫేస్లోని. ఇంకోండి మావి గారు అత్తయ్య గారు. ఇది షాను తల్లికి 6th మంత్ అప్పుడు వెళ్ళాం కదా తిరుపతి, అప్పుడు తీసుకున్నామండి ఇది. మేము చెప్పాను కదా ఊటీ మైసూరు ట్రిప్ అయితే వెళ్ళామనేసి. ఇది కాఫీ తోటలు ఉంటే అక్కడ ఇలాగ డ్రెస్ అయితే తీసుకుని దిగామన్నమాట. ఇది చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి. ఇదైతే అప్పుడు తీసుకున్న ఫోటో 2023. ఇది మా వారు వాళ్ళ సార్స్తో బయటకు వెళ్ళినప్పుడు దిగారు. మనుకి 3rd మంత్ ఉన్నప్పుడు 3వ నెల పిల్లప్పుడు అమ్మ, నేను, నాన్న, మా ఫ్యామిలీ మొత్తం ఇలాగ షిరిడి వెళ్ళామన్నమాట. ఇది షిరిడిలో తీసుకున్న ఫోటో. అమ్మ వాళ్ళ ఫోటో అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉందండి. సో ఇవి మొత్తం మేము వేసిన ట్రిప్లు దానికి సంబంధించిన ఫొటోస్ అండి. సో ఈ ఎంటైర్ ట్రిప్లో మెయిన్గా మనాలిలో రోహతంగ్ పాస్ అండి. ఇది నాకు సంథింగ్ స్పెషల్ అనే చెప్తాను. ఎందుకు అంటే రోహతంగ్ పాస్లో కెమెరామ్యాన్కి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ ఆ చల్లదనానికి కూడా. ఎందుకు అంటే మేబీ నేను ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఎందుకు ఇలా చెప్తున్నావు అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నా ఛానల్లో నేను అన్నీ షేర్ చేస్తాను కదండి, ఇంక్లూడింగ్ రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్తో సహా నేను చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట. సో మనం ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య దూరం అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే నాకు మా వారికి మధ్య ఒక 1.5 month వరకు మాటలు లేవు. మాటలు అంటే అన్నం పెట్టినా తింటారా, టీ పెట్టినా తాగుతారా, ఇలాంటి మాటలే తప్పించి ప్రేమగా మేమిద్దరం కూర్చుని మాట్లాడుకునే అంత స్కోప్ అయితే లేకపోయిందనమాట. రీజన్ ఏంటి అంటే తన రీజన్స్ తనకున్నాయి, నా రీజన్స్ నాకున్నాయి. నా రీజన్ ఏమీ లేదు. మా వారు పట్టించుకోకుండా తన పనిలో తను బిజీగా ఉన్నప్పుడు నేనెందుకు వెళ్ళి ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడాలి, నేనెందుకు తనని ప్యాంపర్ చేయాలి అనేసి తను ఎంతకాలం దూరంగా ఉంటాడో ఉండని, ఎంతకాలం మాట్లాడపోని అని నేను వదిలేశాను. మా ఆయన ఏమనుకుంటున్నారు, అదిగో చూడు తనే రావట్లేదు, తనే కోపంగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ముఖం మార్చుకుని ఉంటుంది. అవును, నా ముఖం మాడిపోతుంది. నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు ముఖం మార్చుకునే ఉన్నట్టు నీ పనిలో నువ్వు బిజీగా ఉన్నావు అనుకో, నాకు మండదా? ఇప్పుడు ఎప్పుడు నేనే వెళ్ళి తను ప్యాంపర్ చేయాలని అంటారండి. ప్రతిరోజు నేను ప్యాంపర్ చేస్తున్నప్పుడు నెలలో 1-2 సార్లు నువ్వు వచ్చి నన్ను ప్యాంపరింగ్ చేయొచ్చు కదా అని అడుగుతాను. నేను సచ్చినా చేయను, ససేమేరా అంటాడు మా ఆయన అలా అంటాడని తెలుసు కూడా నేను ఈ కోపం అయితే తగ్గించుకోను అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా 1 month అయితే మాకు దూరాన్ని పెంచేసాయండి. ఇంకా కనీసం పోనీ ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఏంటి రీజన్ అని తను వచ్చిన దగ్గరికి వచ్చి మాట్లాడే అంత ఇది కూడా లేదు. ఎందుకంటే మా వారు అంత మీకు తెలుసు చాలా ఎలా అంటే రిజర్వ్గా ఉంటాడనమాట. ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ముడుచుకుపోయినట్టు ఇంకా అసలు అదొక రకంగా ఉంటాడు మా వారు. అంటే భయం అనమాట, అంత ఫ్రీగా మూవ్ అవ్వలేరు. తన ఇంట్లో తను, నేను, పిల్లలు మేమే ఉంటే ఫ్రీగా మూవ్ అవుతారు. ఇంకా అంతకు మించి వేరే ఎవరున్నా, వాళ్ళ అమ్మ నాన్న అవ్వచ్చు లేకపోతే ఇంకెవరున్నా కూడా తను ఫ్రీగా మూవ్ అవ్వలేరు. అలా తన షెల్లోకి వెళ్ళిపోయినట్టు అలా ఉంటారనమాట. సో అంత మాట్లాడుకునే ప్లేస్ కూడా మాకేం దొరకలేదు. సో ఇంకా అలా మా ఇద్దరి మధ్య దూరం అయితే పెరిగిపోయిందండి. ట్రిప్ వెళ్ళాము,
ట్రిప్లో అన్నీ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి, నేను ఎంజాయ్ చేస్తున్నాను, డే అంతా బాగానే జరుగుతుంది. కానీ నైట్ అయ్యేసరికి ఎందుకు తన ముఖం మార్చుకుని ఉంటున్నాడు అనేసి నాకు అనిపించేది. నేను బెంగగా ఉండేదాన్ని. నేను బెంగల కన్నా మెయిన్ కోపంగా ఉండేదాన్ని మా ఆయన మీద. నేను కోపంగా ఉన్నానంటే నన్ను కెరిగితే ఎక్కడ గొడవ పెడతాను అనేసి ఆయన సైలెంట్గా గమ్మున ఆయన పడుకుని ఉండేవాడు అనమాట. సో ఎప్పుడైతే మేము రోహతాంగ్ పాస్కి వెళ్ళామో చల్లదనానికి, ఇంకా కెమెరామెన్ చెప్పిన పోజెస్కి సంథింగ్ కొంచెం చేంజ్ అయితే వచ్చింది మా వారిలోని. సో అప్పుడు ఆ నైట్ ఇంకా నేను యాజ్ యూజువల్ ఇలాగా తను మాట్లాడట్లేదు అన్నప్పుడు ఆ నెలంతా నేను ఏడుస్తున్నట్టే ఉంటుంది నాకు. అంటే ఏదో తెలియని బాధ, అంటే కన్నీళ్ళే రావక్కర్లేదు, ఏదో తెలియని ఆలోచనలోకి అలా వెళ్ళిపోతాం కదా. సో అలాగే నేను బయట కూర్చుని ఉన్నానమాట, రూమ్ బయటకు వచ్చి. సో తను వచ్చి మాట్లాడారు, ఎందుకు 1 month అయిపోయింది కదా నువ్వు నాతో అసలు సరిగ్గానే మాట్లాడట్లేదని ఇలా ఇద్దరము మాట్లాడుకోవడము. అలాగా తన రీజన్స్ ఏంటి, తనకి హెల్త్ ఎలా ఉంది అని తను చెప్పుకుంటూ వచ్చాడు. సో నా రీజన్స్ నేను చెప్పుకుంటూ వచ్చాను. సో అప్పుడు మా గొడవ ఆ రోజు మనాలి రోహతాంగ్ పాస్ రోజు మా గొడవ అయితే కట్ అయిందనమాట. అప్పటి నుంచి మళ్ళీ లవ్ అనేది స్టార్ట్ అయింది. ఇదే గొడవ అండి, ప్రతి నెల ఉంటుంది. అదిగో నువ్వే మాట్లాడట్లేదంటే నువ్వే మాట్లాడట్లేదని ఇలా అవుతుంది. ఏదో చిన్నపిల్లల గొడవలా ఉంటాయి, కానీ ఇదే బాగుంటుంది. ఇలా ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు కదా, తర్వాత తను చూపించే లవ్ చాలా బాగుంటుంది అనమాట. సో రోహతాంగ్ పాస్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక నేను పిల్లల్ని తీసుకుని కరాటే గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. నేను మీకు చాలా చెప్పాలి అనుకున్నాను విడమర్చని, బట్ అన్నీ చెప్తే బాగోదు అనేసి లైట్గా చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.